హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ని అయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను టీమ్ అవుటింగ్కి లాంగ్ బోట్ అయితే వచ్చాను రీసెంట్గా అయితే. సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నేను అంబియన్స్ అండ్ ఫుడ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఈ లాంగ్ బోట్ అయితే బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే తెలిసి ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న అంబియన్స్ అలా ఉంటుంది మరి. సో మీరు కానీ బెంగళూరుకి కొత్తగా వచ్చినా లేదా ఇంకా బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి మంచి కెఫేస్ని విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మాత్రం తప్పకుండా దీన్ని కూడా విజిట్ చేయండి. సో మీకు దీంట్లో అయితే మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేసుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది. ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీకంటూ ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది, ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే. సో నేనైతే ఈవినింగ్ 6:30కి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాను. సో మీకు అంతా అంబియన్స్ అయితే ఒకసారి అయితే షూట్ చేసి అయితే చూపిస్తున్నా, ఒకసారి అయితే చూసేయండి. సో ఈ వ్యూ కోసం అయితే ఆల్మోస్ట్ చాలామంది లాంగ్ బోట్ని అయితే విజిట్ చేస్తారు, అలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం మోడిఫై చేసేసి అక్కడ పాండ్ ఉండేదైతే క్లోజ్ చేసేసారు వాటర్ ఫాల్ దగ్గర. సో నేను ఫస్ట్ టైం విజిట్ అయినప్పుడు నా ఫస్ట్ యానివర్సరీకి అయితే మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. సో నా ఫస్ట్ విజిట్లో అయితే నాకైతే పాజిటివ్ ఒపీనియనే ఉండింది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ విజిట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బఫే ఆప్షన్ ఉంటుంది, ఇంకొకటి అకార్టే అంటారు. దాన్ని అయితే ఐటమ్ టు ఐటమ్ సర్వ్ చేయడము మనం ఆర్డర్ చేస్తే టేబుల్ దగ్గరికి. సో ఈ 2 ఆప్షన్స్లో మోస్ట్లీ కార్పొరేట్ వాళ్ళకైతే బఫే ఆప్షన్ అనే సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా మంచి ఆప్షన్, అంటే స్ట్రెంత్ ఎక్కువ అవుతారు. వెజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కార్తీక మాసం కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అయితే చేశాను, తప్పకుండా వీడియో మొత్తం చూసాను. సో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం కానీ టీమ్ లంచ్కి టీమ్ డిన్నర్కి వెళ్తున్నాము అంటే ముందే మనం నాన్ వెజ్ ఆప్షనా వెజ్ ఆప్షనా అనేది తీసుకుంటారని చెప్పేసి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాకు అరేంజ్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లాంగ్ బోట్ చుట్టూ అయితే మొత్తం పీజీస్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉంది, బట్ మోస్ట్లీ ఎక్కువ అయితే లేదు. ఒక కార్నర్లో డ్యాన్స్ ఫ్లోర్ కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ ప్రతి ఫ్లోర్కి డ్రింక్స్ అరేంజ్ చేయడము అన్నీ ఉన్నాయి. మా బఫే ఆప్షన్లో కూడా డ్రింక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు మాకు. అవి ఏమేమో వీడియోలో అయితే షేర్ చేశాను, చూసేయండి. ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే మాకు అంటూ ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు అక్కడ నోట్ చేసేసి ట్యాగ్ వేయించుకుంటేనే ఎంట్రీ అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయననే మా మేనేజర్. తనే ఇక్కడ ఎంట్రీ అంతా చేసుకొని చెక్ చేస్తున్నారు, అందరినీ చెకింగ్ చేస్తున్నారు. సో మోస్ట్లీ చాలామంది అయితే ఇంకా రాలేదు. సో నేనైతే ఇక్కడంతా షూట్ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ ఫ్లోర్లో అరేంజ్ చేసిన బఫే. సో బఫే సిస్టమ్కి ఆల్మోస్ట్ అంతా టేబుల్స్ సెట్ చేసి అంతా అయితే సెట్ చేసేసారు. నేనైతే ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. సో వీళ్ళు నా ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ అమ్మాయి అయితే నేను ఫస్ట్ టైం కలుస్తున్నా, ఇంకొక అమ్మాయి అయితే నా టీమ్మేట్. తననైతే నేను ఆఫీస్లో చాలా టైమ్స్ కలిసాను. సో మేమైతే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాం. ఎంతమంది ఫుడ్ లవర్స్ ఉన్నారు, ఫుడ్ చూడగానే ఇంకా స్టార్ట్ చేసేయాలరా అన్నట్లు. సో ఫస్ట్ పిజ్జా అయితే టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది పిజ్జా, ఫ్రెష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బఫే సిస్టంలో మాకు చాట్ అయితే పెట్టారు. చాట్ అండ్ క్రిస్పీ కార్న్ అయితే ఇంకా వేరే లెవెల్. మొత్తంలో నాకు బాగా నచ్చింది అంటే అయితే క్రిస్పీ కార్న్ అయితే చెప్తాను నేను. సో ఇంకా కడాయి పన్నీర్, చీజ్ బాల్స్ కూడా పెట్టారు. చీజ్ బాల్స్ అయితే ఓకే అనిపించాయి. సో బఫే అంటే ఖచ్చితంగా మరీ అంత హాట్గా అయితే ఉండదు కదా, మనం టేబుల్ దగ్గరికి డెలివర్ చేసినట్లయితే. సో మేము ఫస్ట్ టైం కలిసాం కదా, సో అలా టైంపాస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే స్టార్ట్ చేసాము. సో అన్నీ అయితే టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేసాము. సో మాకైతే కొన్ని ఆప్షన్సే నచ్చాయి. ఎంతమంది నాలా కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తారు, లేదా కొందరు అన్నీ కనీసం ఒకసారైనా టేస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నీ టచ్ చేస్తారు.
నేనైతే ఫస్ట్ పర్సన్ని, సెకండ్ పర్సన్ అయితే అస్సలు కాదు. సో మనకి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే టచ్ చేసి అదే కొంచెం కంప్లీట్గా సాటిస్ఫై చేసుకుంటా తినేసి. సో ఇంకా డ్రింక్స్ విషయానికి వస్తే మాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు అని చెప్పాను కదా. అది ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, పొమగ్రానైట్ ఒకటి, ఇంకొకటి పీచ్ ఫ్లేవర్ ఒకటి అయితే ఇచ్చారు. సో నాకు 3లో పీచ్ ఫ్లేవర్ అయితే నచ్చింది. ఇప్పుడు ఆయన క్యూబ్స్ వేసింది. ఓకే, నాకైతే నేను కూల్ డ్రింక్స్ లవర్ని అయితే కాదు. సో పీచ్ ఫ్లేవర్లో అయితే ఎటువంటి గ్యాస్ లేదు. సో నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే చూపించాను ఏమేమి మా బఫేలో, వెజ్ బఫేలో యాడ్ చేశారు, నాన్ వెజ్ బఫేకి యాడ్ చేశారు అని చెప్పి చూసేయండి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాన్ వెజ్ అయితే టేస్ట్ చేశాను. నాన్ వెజ్ అయితే నాకు బాగానే నచ్చింది. బటర్ చికెన్ అని చెప్పి చికెన్ వింగ్స్ అని ట్రై చేశాను. అప్పుడు పిజ్జా ట్రై చేశాను అండ్ కొన్ని మాక్టైల్స్ కూడా ట్రై చేశాను. నాకైతే అప్పుడు చాలా బాగా నచ్చినాయి. మరి బఫేలో మాకు ఆప్షన్స్ తక్కువ ఇచ్చారు కదా. సో వీటిలో వెజ్ ఆప్షన్స్లో అయితే నాకు క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి పన్నీర్ కూడా బాగానే అనిపించింది స్టార్టర్. సో నేను ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నేను షూట్ చేస్తానని చెప్పి షూట్ అయితే చేస్తూ ఉంది. సో మేము దానికోసం అయితే వచ్చాము. సో ఇంకా డ్రింక్స్ విషయానికి వస్తే ఈ 3 డ్రింక్స్ అని చెప్పాను కదా. సో చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో నేను ట్రై చేసింది అయితే మోస్ట్లీ 3 ట్రై చేశాను. నాకు ఓవరాల్గా యాంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే బఫే సిస్టమ్కి కానీ నార్మల్గా కూడా వ్యూ ఎంజాయ్ చేస్తే అయితే మేము బాగా ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మాకు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేశారు. సో ఇక్కడ యాక్టివిటీ సరిగ్గా షూట్ చేయలేదు, కానీ యాక్టివిటీ ఏంటి అంటే ఒక సాంగ్ అయితే ఫస్ట్ పర్సన్కి చెప్తారు. అది గెస్ట్ చేసి మోనో యాక్షన్స్లో చూపించి లాస్ట్ పర్సన్ అయితే అది గెస్ట్ చేయాలి ఆ సాంగ్ ఏంటి అని చెప్పేసి 2 గ్రూప్స్ డివైడ్ చేసి మరి చెప్పారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను దీంట్లో, కానీ అక్కడ అది కనిపించలేదు, షూట్ చేయలేదు వీడియోలో. నాకు ఇక్కడైతే ఆల్మోస్ట్ అసలు ఎవరు తెలియదు, మా మేనేజర్ అండ్ 2-3 పర్సన్స్ తప్ప. సో ఇక్కడ యాక్టివిటీ అయితే పర్ఫామ్ చేస్తున్నాము. 2 బ్యాచెస్ విన్ అయ్యారు ఈ యాక్టివిటీలో. సో కొంచెం మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు. మరి వచ్చాము, తిన్నాము, వెళ్ళాము అన్న బోర్ ఫీలింగ్ కాకుండా ఓకే మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది, పర్లేదు. సో ఈ మోనో యాక్షన్స్ చూసి మీరు ఏ సాంగ్ అని గెస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నాకైతే హిందీ సాంగ్స్ అసలు తెలియదు. సో ఈ యాక్షన్ని చూసి అయితే సాంగ్ అయితే చాలా ఈజీ, కానీ నేను కూడా కనుక్కోలేకపోయా. లాస్ట్ పర్సన్ కూడా గెస్ చేయలేకపోయాడు ఫస్ట్. సో తర్వాత గెస్ చేశారు. సో ఇంకా బఫే అయితే మళ్ళీ మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ కోర్స్ వచ్చిన తర్వాత ఇంకా అందరూ మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు డిన్నర్ చేయడం. వీకెండ్స్ వస్తే మాత్రం ఈ 2 ఫ్లోర్స్ కంపల్సరీ ఫుల్ అయిపోతుంది. సో ప్రీ బుకింగ్ అయితే మ్యాండేటరీగా అవసరమనే చెప్పాలి వీకెండ్స్లో. సో నా ఫేవరెట్ ఏంటి అంటే ఇక్కడ పాస్తా. బట్ బఫేలో నాకు పాస్తా అయితే అస్సలు నచ్చలేదు. నార్మల్గా అయితే నేను బఫేలో కాకుండా నార్మల్గా వచ్చినప్పుడు అయితే పాస్తా నా ఫేవరెట్. సో ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా పాస్తా అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అందరూ కొత్త కదా, సో అక్కడ కొంచెం షై ఫీల్ అవుతున్నా వీడియో షూట్ చేసుకోవడానికి అలా. కానీ మీకు చూపించాలని చెప్పి అయితే ఆల్మోస్ట్ ట్రై చేశాను నేను అన్నీ కవర్ చేయడానికి. నార్మల్గా నేను పాస్తా తిందామని చెప్పి చాలా హోప్స్ అయితే పెట్టుకున్నా అక్కడ బాగుంటుంది అని. కానీ అది తిన్న తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయి వేస్ట్ చేయలేక ట్రై చేస్తున్నా తినడానికి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకి కుకుంబర్ సలాడ్ అవైతే పెట్టారు.
నెక్స్ట్ ఒడియాలు ఇవన్నీ పెట్టారు. సో ఇక్కడ మెయిన్ కోర్స్లో ఏమేమి యాడ్ చేశారో వీడియోలో అయితే చూపించాను, ఒకసారి చూసేయండి. మీకు కూడా ఐడియా వస్తుంది మీరు బఫే సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి ఆప్షన్స్ ఇస్తారు అనేది. నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ బిర్యానీ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుందనే చెప్పారు వాళ్ళు రివ్యూ అయితే. సో వెజ్ వాళ్ళకి ఫ్లేవర్డ్ రైస్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఏమైపోయిందంటే అది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ పెట్టారు కదా, మేము నాన్ వెజ్ అనేది మర్చిపోయి ఎగ్ యూస్ చేశారు. సో అక్కడ నాన్ వెజ్ బోర్డ్ పెట్టి మాకు డౌట్ వచ్చి అయితే ఒకసారి అడిగితే అది నాన్ వెజ్ అని చెప్పారు. అలా మేము కార్తీక మాసంలో ఫ్లాప్ అయిపోయాము నాన్ వెజ్ తినేసి. బట్ ఓకే, తెలియకుండానే తిన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను. సో ఇంకా అలా మా డిన్నర్ అయిపోయి కిందకైతే వచ్చేసాం. ఒకసారి షూట్ చేసుకుందాము, ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ అని చెప్పాను కదా, అది అక్కడ అరేంజ్ చేశారు డ్యాన్స్ ఫ్లోర్ కూడా. ఆ రోజుకి ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగేసి అయితే ఆ లొకేషన్లో మేమైతే వైండ్ అప్ అయిపోయాము. సో ఇదండి ఈ వీడియోలో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి మీకైతే చెప్తాను. ఓవరాల్ నా ఒపీనియన్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు బఫేలో అయితే అంత బాగా అనిపించలేదు. నార్మల్గా ఆ కార్తే ఆప్షన్ అయితే బాగా అనిపించింది. సో మీరు కానీ లాంగ్ బోట్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఫుడ్ అంబియన్స్ అవన్నీ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇలా మేమైతే ఫొటోస్ దిగేసి ఇక్కడ వైండప్ అయిపోయాము. అండ్ మీకు కానీ నా వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎటువంటి కంటెంట్ కావాలి, ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్, ఇలాంటి ఫుడ్ రివ్యూస్ ప్లస్ షాపింగ్ వీడియోస్, అలా ఏ వీడియోస్ నచ్చుతున్నాయో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే మీకు ఆ వీడియోస్ చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.